అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ రద్దు కోసం నార్సింగి పోలీసులు రంగారెడ్డి పోక్సో కోర్టును ఆశ్రయించారు. జాతీయ అవార్డు అందుకోవడం కోసం జానీ మధ్యంతర బెయిల్ పొందారు. జానీకి రంగారెడ్డి కోర్టు 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే జానీ మాస్టర్ పై పోక్సో కేసుతో అవార్డును కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో బెయిల్ రద్దు కోసం నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి పోక్సో కేసు నమోదవడంతో ఇప్పటికే జాతీయ అవార్డును నిలిపివేశారు. మరొక పక్కన జానీ మాస్టర్ బెయిల్ రద్దు కోసం కూడా నార్సింగి పోలీసులు ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా క్రైమ్ ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, జానీ మాస్టర్ బెయిల్ రద్దు కోసం ఇటు పోక్సో కోర్టు రంగారెడ్డి పోక్సో కోర్టు నార్సింగి పోలీసులు ఆశ్రయించారు. ఇందులో భాగంగానే ఒక పిటిషన్ కూడాను దాఖలు చేశారు. అయితే తన మీద ఇప్పటికే పోక్సో కేసు ఉంది. ఇదే విషయంలో ఇప్పటికే ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ ఉంటూ ఉన్నారు. సో అదే సమయంలో జాతీయ అవార్డు అందుకోవడం కోసం తనకు ఆ మధ్యంతర బెయిల్ కావాలంటూ కూడా కోర్టును అభ్యర్థించినటువంటి నేపథ్యంలో కోర్టు జాతీయ అవార్డు అందుకునేటటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ను ఆయనకు మంజూరు చేసింది. 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా ఈ బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే 10వ తేదీ ఉదయం 10 గంటలకంతా కూడా మళ్ళీ కోర్టులో హాజరవ్వాలి, కోర్టులో లొంగిపోవాలంటూ కూడా సూచించింది. ఈ నేపథ్యంలో ఇదంతా కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే బెయిల్ మంజూరు చేసినటువంటి మరుసటి రోజే ఇటు ఆయన ఢిల్లీలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోవాల్సినటువంటి సందర్భంలో ఆ యొక్క అవార్డును కూడా ప్రస్తుతం నిలిపివేస్తున్నట్టు ఆ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ప్రధానంగా ఆయన మీద పోక్సో కేసు ఉంది కాబట్టి ఆ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆపివేస్తున్నట్టుగా ఆ అవార్డు ఏదైతే ఉందో అవార్డు నిలిపివేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం పేర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇదే నేపథ్యంలో ఇక పోలీసులు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. అందుకు సంబంధించినటువంటి ఇప్పటికీ కేంద్రం ఇచ్చినటువంటి ఆ కమిటీ ఇచ్చినటువంటి రద్దుకు సంబంధించిన పత్రం ఏదైతే ఉందో ఆ పత్రాన్ని కోర్టుకు సమర్పించి ఇప్పటికే పిటిషన్ దాఖలు కూడా చేశారు. మొత్తానికి ఇక జానీ మాస్టర్ సంబంధించినటువంటి బెయిల్ రద్దు చేయాలంటూ కూడా కోరినటువంటి సందర్భంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. థాంక్యూ శశి.